ఎంత మచ్చికతోనైనా మూర్ఖుడిని నువ్వు మార్చలేవు. మూర్ఖుడంటే ఎవరయ్యా? చాలా తేలికైన నిర్వచనం. వాడికి తెలియదు, మనం చెబితే వినడు, వాడే మూర్ఖుడు. వాడికి తెలుసుంటే గొడవలేదు, మనం చెప్పక్కల. కానీ వాడికి తెలియదు, మనం చెబితే వినడు. వాడికి తెలియదని కూడా వాడికి తెలుసు, వాడి నిర్ణయం తప్పని కూడా వాడికి తెలుసు, అయినా వినడు. అంటే నాశనం అయిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. వాడితో పాటు మనము నాశనం అవుతామా? కనీసం మన కుటుంబంలో మిగిలిన వాళ్ళని, ఆస్తిపాస్తుల్ని రక్షించుకుంటామా అనేది పెద్దవాళ్ళు ఆలోచించుకోవాలి. ఈ మూర్ఖత్వం పిల్లలకే కాదు, భార్యకు ఉండొచ్చు, భర్తకు ఉండొచ్చు, ఎవరికైనా ఉండొచ్చు. బెట్టింగులు, జోదాలు పెరిగిపోయాక అందరికీ ఉంటున్నాయి. తీరు కూర్చుని సంసారాలను నాశనం చేసుకుంటున్నారు జోదాల్లో. ఆ మూర్ఖత్వమే. దాన్ని మార్చడం ఎంత కష్టమంటే మకరముఖాంతరస్థమగుమానికమున్ బెకలింపవచ్చు. మొసలి నోట్లో ఉన్నటువంటి మాణిక్యాన్ని బయటికి తీయచ్చు. తీస్తే అది ఊరుకుంటుందా? అదేమన్నా డ్రాయర్ సొరుగా లాగేసి అందులో ఉండే వస్తువు తీయడానికి? వెంటనే మొసలి మింగేయదు. మొసలి నోట్లో ఉన్న మాణిక్యాన్ని కూడా బయటికి తీయచ్చు. అంటే మొసలి నోట్లో మాణిక్యం ఉంటుందా? ఉంటుంది. మొసలి నదుల్లో లోపల ఉంటుంది, సముద్రాల్లో కూడా ఉండొచ్చు. ఉన్నప్పుడు ఏమవుతుంది? లోపల ఉండేటువంటి రత్నాలు, మాణిక్యాలు అదేదో ఆహార పదార్థం అనుకుని మింగేస్తుంది. అది లోపల జీర్ణంగా ఉంటే ఉండొచ్చు. ఎవడైనా సాహసం చేసి మొసలి నోరు తెరిస్తే దాంట్లో ఈయన చేయబెట్టి అది లాగచ్చు. అది కూడా సులువే. పాయకచల దుర్మికానికరమైన మహోదతి దాటవచ్చు. ఉత్తుంగ తరంగాలతో ప్రవహిస్తున్న సముద్రాన్నైనా దాటచ్చు ఒంటరిగా, ఒక్క చేత్తో. అది కూడా సాధ్యమే. అసాధ్యమైనవన్నీ చెబుతున్నాడు ఇక్కడ. మొసలి నోట్లో మాణిక్యం చేయడం సాధ్యమా? ఉత్తుంగ తరంగాలతో ఉన్న సముద్రాన్ని ఈత కొట్టి దాటడం సాధ్యమా? ఈత కొట్టి దాటడానికి అవతలగట్టు ఏమిటో తెలిస్తే కదా. ఆవలగట్టు లేని దాన్నే సముద్రం అంటారు, ఉన్నదాన్ని నదీ, కాలవ, చెరువు అంటారు. అవతలగట్టు ఏమిటో తెలియదు. ఎక్కడికైనా ఎంత దూరమైనా వెళ్ళగలగాలి. అదేనా చెయ్యొచ్చయ్యా? మస్తకమున పూలదండవలె సర్పమునైన భరింపవచ్చు. భయంకరమైన సర్పాన్ని తెచ్చి ఎవరైనా మన తలకి చుట్టేస్తే దాన్ని పూలదండాన్ని కూడా భరించవచ్చయ్యా, అభ్యంతరం లేదు. కానీ మచ్చిక ఘటించి మూర్ఖజన చిత్తము తెల్పన సాధ్యమేరికిన్. మూర్ఖుడైన వాడిని మార్చే ప్రయత్నం చెయ్యొద్దు. ఇందుకోసం చాలా సమయం కలిసి వస్తుంది దీనివల్ల మనకి. ఆ సమయంలో విష్ణు సహస్రము, లలితా సహస్రము చదువుకుంటే ఆ మార్చే విషయం వాళ్ళిద్దరూ చూసుకుంటారు. మనకు అనవసరం, వాళ్ళ డిపార్ట్మెంట్ అది. కాకపోతే ఓ సంకల్పం చేసేయడమే, వీడిని మార్చడం కోసం ఇది చదువుతున్నా అని చెబితే అయిపోయి. చివరికి ఇలా 10 మందిని మార్చడానికి నువ్వు విష్ణు సహస్రం చదివాక అర్థమవుతుంది నువ్వే మారడం చాలా అవసరం అని. వివేకానందుడు చెబుతాడు ఒక మాట, మన చుట్టూ ఉన్న సమాజం ఎప్పటికీ మారదు, పైగా మరింత దిగజారుతుంది. కానీ దాన్ని మార్చడానికి చేసే ప్రయత్నంలో నువ్వే చాలా పరిపక్వత చెందుతావు అన్నాడు. మేము ప్రవచనాలు ఎందుకు చెబుతామంటే అందుకు, అదే ఆశతో మేము ఎదుగుతాం. మీ గొడవ మాకు తెలియదు. మీరు మారతారా మారరా? ఒక మారాల్సిన అవసరం ఏముందో? మంచివాళ్ళుగా ఉంటే మంచివాళ్ళుగానే ఉంటారు, మారడం మాత్రం ఎందుకు? ఒకవేళ ఏమైనా లోపాలు ఉంటే సరి చేసుకుని, మీరు లోపాలు సరి చేసుకున్నా చేసుకోకపోయినా నాకు ఇచ్చే పారితోషికం కౌండిన్య గారు నాకు ఇచ్చేస్తారు, నేను వెళ్ళిపోతాను. మళ్ళీ పిలిస్తే వస్తాను, లేకపోతే లేదు. నాకు నష్టం ఏముందండి? మీకే నష్టం మార్చుకోకపోతే. అందుకని మీరే చాలా తీవ్రంగా, గంభీరంగా వినాలి దాన్ని. నాకంటే శ్రద్ధగా వినాలి. నేను చెప్పడం కంటే మీరు వినడమే ఎక్కువ ఉండాలి. ఎప్పుడు రిసీవింగ్ అంటే గొప్పది చెప్పేదానికంటే. కరెంట్ ఉన్నప్పటికీ రిసీవింగ్ అంటే బాగా, లేకపోతే సెల్ ఫోన్ పనిచేయదుగా. అంచేత మనం ఇక్కడికి వచ్చి ఇక్కడ కారు బయట కూర్చున్నది ఎందుకంటే మనల్ని మనం అవసరమైతే అవసరమైనంత వరకు మార్చుకోవడానికి. జీవలక్షణమైనా సరే మార్చుకోవడం. 90 ఏళ్ళు దాటినా సరే ఆ జీవి చేతుల్లో ఉంటుంది, దేవుడి చేతుల్లో కూడా ఉండదు. ఏం చేయలేం. అందుకే ఊరికే ఉపదేశాలు చేస్తూ సమయాన్ని వృధా చేయొద్దు. ఇంట్లో ఏదో పెద్దలు ఆచరిస్తూ ఉంటే పిల్లలు ఆచరిస్తారు. పిల్లలు ఎప్పుడు మనం చెప్పినట్టు చెయ్యరు, మనం చేసినట్టు చేస్తారు. పిల్లలు ఇంట్లో పూజ చేయాలి, అసత్యం ఆడకూడదు. అంటే తండ్రి నోట, తల్లి నోట అసత్యాలు వినపడకూడదు. మనం అబద్ధం ఆడామని వాళ్ళకి తెలిసిందంటే వాడు 1కి 100 ఆడేస్తాడు అబద్ధాలు. నువ్వు ఆడలేదా అంటాడు. నీ అవసరం కోసం నువ్వు ఆడావు, నా అవసరం కోసం నేను ఆడాను. ఇంట్లో ఉండే ఓ చిన్న పిల్లకి తండ్రి, నేను సాయంత్రం వచ్చి నేను ఏదో బయటికి తీసుకెడతానమ్మా అలా షికారికి అంటే ఖచ్చితంగా ఆ సమయానికి రావాలి, తీసుకెళ్ళాలి. శ్రీ మహావిష్ణువుకి ఇచ్చిన మాట ఎంత గొప్పదో చిన్నపిల్లకి ఇచ్చిన మాట కూడా అంతే గొప్పది. అప్పుడు ఆ పిల్ల మనసులో పడుతుంది, ఆ తండ్రి నా కోసం కోట్ల రూపాయల వ్యాపారాలన్నీ మానుకుని నాకు ఇచ్చిన మాట ప్రకారం వచ్చాడు, నేను కూడా ఇతని మాట జబదాటకూడదు. నా పిల్ల మనస్సులో పడుతుందమ్మా. చక్కగా సీతాదేవిలో పెరుగుతుంది ఆ పిల్ల, అనుమానం వేళ. మనం చిన్నపిల్లల్ని అశ్రద్ధ చేస్తాం. వాడు ఏడాది పొడుగునా వాడికి కనపడం. ఎక్కడెక్కడో తిరుగుతాం మనం. రియల్ ఎస్టేటు, ఆ ఎస్టేటు, ఫ్రీ ఎస్టేటు, ఎయిర్పోర్ట్ కడుతున్నాం, సీ పోర్ట్ కడుతున్నాం తిరుగుతాం. వాడు పుట్టినరోజు మాత్రం ఎలుగు బంటంత బహుమతి పట్టుకొచ్చి వాడిని ఎత్తి మీద బారేస్తాం. ఇది ఇట్ ఈస్ 10,000 అని ఇంగ్లీష్ మాట్లాడతాం వాడి దగ్గర.
వాడు అది గుర్తు పెట్టుకుంటాడు మనస్సులో. మన చివర ఓల్డేజ్ హోమ్లో బారేసి అదే 10,000 ఎలుగుబంటి నీ మొహాన కొడతాడు వాడు. ఇట్ ఈజ్ 12,000 అంటాడు వాడు. వాడు కూడా మనకు రాడు. ఎందుకని మనం చేసిందే వాడు చేస్తాడండి. 4 ఏళ్ల పిల్లాన్ని తీసుకెళ్ళి హాస్టల్లో బారేయడం తప్పు కానప్పుడు 40 ఏళ్ళు వచ్చాక వాడు మన ఓల్డేజ్ హోమ్లో బారేస్తే తప్పే ఉందమ్మా. ఏం చేసామో అది చేశాడు. ఏం చేసామో ఈ న్యూటన్ చెప్పిన సూత్రమే కదా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఇమీడియట్ రియాక్షన్. అదే ఉంటుంది అని సరిగ్గా. ప్రతిక్రియకి సరైన ప్రతిక్రియ ఉంటుంది. నువ్వు 3 ఏళ్లప్పుడు నువ్వు తోసేసావు, నువ్వు స్నానం చేయించడం, వాడికి చదువు చెప్పడం, వాడికి స్కూల్కి ఎడుతుంటే సేవ చేయడం నీకు నచ్చలా. నీ ఉద్యోగాలు, నీ స్వేచ్ఛలు, నీ హగ్గులు, నీ బ్యాగులు ఇవన్నీ నచ్చాయి నీకు. వాడికే అంతే తోసి బారేస్తాడు. మనకి ఇది ఇంతకంటే ఉద్యోగం ముఖ్యం, ఇంతకంటే సంపాదించడం ముఖ్యం, ఇంతకంటే ఏదో వ్యాపారం ముఖ్యం అనుకున్నాక వాడికి మాత్రమే ఉంది నా వ్యాపారం నాకు ముఖ్యం. మనం చేసినట్టు చేస్తారు వాళ్ళు ఖచ్చితంగా. అందుకే ఎవరితో ఎలా వ్యవహరించాలో తెలుసుకోండి అని చెబుతున్నాడు భర్తృహరి తర్వాత శ్లోకంలో. ముఖ్యంగా అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు, ఇన్ని వందల అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు బాగా గ్రహించాలి. 550 అపార్ట్మెంట్లు ఉన్నాయి సుమారుగా అని ఇక్కడ విన్నాను. అంటే 550 కుటుంబాలు. పోనీ కనీసం కుటుంబానికి 4 వేసుకున్నా 2000 మంది జనం ఉంటున్నారు ఇక్కడ సుమారుగా. ఇంతమందితో ఉంటున్నప్పుడు ఎవరితో ఎలా ఉండాలో నేర్చుకోకపోతే జీవితంలో నష్టపోతాం. ఎవరితో ఎలా ఉండాలి? దాక్షిణ్యం స్వజనే దయా పరిజనే శాఠ్యం సదా దుర్జనే ప్రీతి సాధుజనే నయో నృపజనే విద్వజ్జనే చార్జవం శౌర్యం శత్రుజనే క్షమా గురుజనే కాంతాజనే ధృష్టత ఏ చైవం పురుషా కళాసు కుశలాక తేష్వేవ లోకస్థితి తేష్వేవ లోకస్థితి. ఈ లోకం నడిచే విధానం అంతా నీ చేతిలో ఉంటుందయా నీకు దమ్ముంటే అన్నాడు. లోకం మొత్తం నీ చేతిలో ఉండాలంటే నువ్వు ఇలా ఉండు. ఎవరితో ఎలా ఉండాలో అలాగ. లోకం మొత్తం నీ చేతిలో ఉండదు. జీవితంలో నీకు కన్నీళ్ళు పెట్టాల్సిన అవసరమే రాదు. దాక్షిణ్యం స్వజనే, మనవాళ్ళలోను కొంతమంది ఉంటారు. ఎంత కాదనుకున్నా మనమేమి శంకరాచార్య కాదు కదా. అహంకార మమకారాలకి దూరం అయిపోవడానికి సన్యాసులం అసలే కాదు, సంసారులం. మన కుటుంబ సభ్యులు మన వాళ్ళు కాకుండా పోతారా? అన్నదమ్ముల పిల్లలు, అప్పచెల్లెళ్ళు పిల్లలు, దగ్గర బంధువులు అంటాం మనం. వీళ్ళంతా స్వజనులు. వాళ్ళ విషయంలో దాక్షిణ్యం అంటే దయ కాదు, పొరపాటు మాట. దయా దాక్షిణ్యాలు అంటారు. రెండిటికి ఒకే అర్థమైతే 2 పదాలు ఎందుకు ఉంటాయండి? దయ వేరు, దాక్షిణ్యం వేరు. దయ అంటే జాలి చూపించడం, దాక్షిణ్యం అంటే సమానంగా చూడడం. దక్షిణ భావమే దాక్షిణ్యం. దక్షిణము అంటే సమానము అని అర్థం. అందుకని దాక్షిణ్యం అంటే సమానంగా చూడడం. కొడుకును ఒకలాగా కూతురును ఒకలాగా పెంచదు దయచేసి. ఆడపిల్ల అని ఆంక్షలు పెట్టి ఏడిపించక్కల. ఆ ఆంక్షలు మొగాడికి కూడా పెట్టాలి. ఆ ఆంక్షలు మొగాడికి కూడా పెట్టాలి. పని మనిషి రాకపోతే అంటూ దోమించండి, బ్రహ్మాండంగా ఉంటుంది జీవితం అంతా. తల్లికి సేవ చేస్తారు, తండ్రికి సేవ చేస్తారు. నువ్వు చదువుకో అని వాళ్ళని పంపించాం. మనం ఇక్కడ తోముకుంటూ కూర్చున్న తల్లి అంటే అంటూ తోమే మనిషిలా కనపడింది వాడికి. మా అమ్మ తోమి అలసిపోయింది అంటాడు. ఓ సర్టిఫికెట్ ఇస్తాడు మనకు, నోబెల్ శాంతి బహుమతులు. ఎంతకంటే ఏముండదు చేసేది. ఓ పని మనిషిని పెట్టుకోపోయావా అమ్మా అని ఫోన్ చేస్తాడు. ఇక్కడ వీడు చేయడు. తల్లి చేసింది కదండి. ఆడపిల్లని మగపిల్లని పెంచడంలో భేదం చూపించాల్సిన అవసరం లేదండి. కంచం ఇద్దరూ తీయాల్సిందే, బట్టలు ఇద్దరూ సర్దుకోవాల్సిందే, ఎవరు వస్తువులు వాళ్ళు సర్దుకోవాల్సిందే. సర్దించాలి. 7-8 ఏళ్ల లోపు మనమే సర్దాలి. దానికి లెక్క ఉందండి, దానికి లెక్క ఉంది. దైవవత్ 5 వర్షేషు 10 వర్షేషు దాసవత్ ప్రాప్తేతి 16 వర్షే పుత్రం మిత్రపదవచరేత్. 5-6 ఏళ్ళు దాటే వరకు పిల్లలకి సమస్త పరిచర్యలు మనమే చేయాలి. షోడశోపచారాలు చేయాలి. పాస్తయో అర్ఘ్యం సమర్ప్యామి, పాదయో పాద్యం సమర్ప్యామి, ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్ప్యామి. చిన్నపిల్లల చుట్టూ తిరుగుతూ ఉండాలమ్మా ప్రదక్షిణం అంటే ఇది. వాడి కాళ్ళు మనమే కడగాలి, వాడి చేతులు మనమే కడగాలి, వాడికి ఇంత వెన్నో పాలు తాగించాక వాడు మూతి మనమే కడగాలి. వాడు కొడుక్కుంటాడు, వీడు అలాగే ఉంటాడు. అవి దేవుడికి చేస్తున్నాం అనుకుని చెయ్యాలి. మీ బయట ఉన్న శ్రీమన్నారాయణమూర్తికి చేసే ఉపచారాలన్నీ మీరు పిల్లలకి చేసేవేనండి, గమనించండి. అవి దేవుడికి చేస్తున్నామంటే అందులో బాధ ఉండదండి. లేకపోతే చచ్చిపోతున్నాం చేయలేక ఇది చచ్చిపోవడం ఏంటి? కావాలని పిల్లల్ని కానీ. ఇందులో ఆడ మగ తేడా ఉండొద్దు, పెద్ద చిన్న తేడా ఉండొద్దు.
స్వజనులు అన్న వాళ్ళ విషయంలో చాలా సమభావం ఉండాలి. ఆడపిల్లలు మగపిల్లలే కాదు, అన్నదమ్ముల పిల్లలు కూడా సమానమే. మన తోడల్లుడి పిల్లలు కూడా మనకి సమానం. వాళ్ళకి డబ్బు ఉండొచ్చు, మనకి లేకపోవచ్చు, మనకు ఉండొచ్చు, వాళ్ళకి లేకపోవచ్చు. మన పిల్లలు వాళ్ళతో కలవాలి, ఆడుకోవాలి. వాళ్ళకి డబ్బు లేదని, వాళ్ళు ఏదో పోగొట్టుకున్నారని ఇవన్నీ వాళ్ళ దగ్గర చెప్పొద్దు మాటలు. బంధువులను లోకు కట్టేస్తారు. మన అన్నదమ్ముల గురించి, మన అప్పచెల్లెల గురించి మనమే పిల్లల దగ్గర లోకుగా మాట్లాడుతుంటే ఎవడ ప్రసక్తేనే రాగిన వాళ్ళు ఉన్నదంతా హారత కర్పూరం చేసేసారు. నిన్ను ఎవడు అడిగాడు ఈ విషయం? హాల్లో కూర్చొని మాట్లాడుతున్నావు బుద్ధి లేకుండా. ఎందుకు పిల్లల దగ్గర ఈ మాట? వెంటనే మేనమామ మీద గౌరవం పోతుంది వాళ్ళకి. ఆయన ప్రసక్తి వచ్చినప్పుడల్లా ఆయన 6 ఎకరాలు ఆర్పేశాడంట. నీకు ఎందుకు ఆ గొడవ? ఆయన ఎంతోమందిని ఉద్ధరించాడేమో నీకు తెలుసు ఆ విషయం. బావమరిదిగా దాని లోకు కట్టి, తమ మరిదిగా దాని లోకు కడితే ఇలాగే ఉంటాయండి. పిల్లలు ఏమైపోతారు? బంధువుల పట్ల వ్యతిరేకమైపోతారు. అందరు బంధువుల్ని సమానంగా చూడవలసింది. ఎవరికి ఎక్కువ సాయం చేయాలంటే ఎవరికంటే నీరు వస్తుందో వారికి ఎక్కువ సాయం చేయాలి. దానికి వేరే ప్రమాణం అక్కర్లేదు. ఎవరు ఆసుపత్రుల్లో ఉంటే వాళ్ళ దగ్గరికి మనం ముందు వెళ్ళాలి. వాళ్ళ తోడలుడు మేనలుడు అని లెక్కేం లేదు. ఇదే దాక్షిణ్యం స్వజనే, దయా పరిజనే. అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి, మహానగరంలో ఉండే వాళ్ళకి ఇది చాలా ముఖ్యం. సేవకుల మీద దయ ఉండాలమ్మా. ఒక పని మనిషి ఊడుస్తుంటే టేబుల్ మీద ఉండే అద్దం కింద పడిపోయింది అనుకోండి, ముందు యజమానురాలి నోట రావాల్సిన మాట ఏమిటంటే నీకేమైనా అయిందా, నీకేమైనా అయిందా అన్న మాట రావాలి. అప్పుడు విష్ణు సహస్రం మనకి బాగా అర్థమైనట్టు లెక్క. మన నోట అది రాదు. అమెరికా నుంచి పట్టుకొచ్చా, అద్దం పగల కొట్టేసావు, నీ చేతులే ఇలా ఉన్నాయి, అయిపోయింది ఇక్కడ. అది అమెరికా నుంచి తెచ్చావా, అంబాజీపేట నుంచి తెచ్చావా, దానికి ఎందుకు అది పగల కొట్టింది, అయిపోయింది. అది మనిషి కదా, దానికి జ్వరం వస్తుంది కదా, దానికి పిల్లలు ఉన్నారు కదా, అది ఆలస్యంగా వస్తుంది కదా. మనం ఆఫీసుకు రోజు సమయానికి వెళ్ళామా? ఇదే దయా పరిజని. దాని కష్టాలు దానికుంటే ముందు దాని కష్టం గురించి మాట్లాడండి దయచేసి. వాళ్ళకి వెంటనే బాధ్యత వస్తుంది. అయ్యో అమ్మగారు ఎప్పుడు మన కష్టం గురించి మాట్లాడుతుంది, మనం చెయ్యాలి, జాగ్రత్తగా చెయ్యాలి అని కొంతైనా మారుతారు. కనీసం మనం ఎప్పుడూ పెత్తనం చేస్తూనే ఉండాలి అంటే ఎప్పుడూ రాక్షసులే కనపడతావు వాళ్ళకి. దయ ఉండాలి. దయ పరిజనే. సేవకుల విషయంలో దయగా ఉండు. వాళ్ళకి 100 రూపాయలు ఇవ్వాల్సిన చోట 150 రూపాయలు. ఏమంటే మెయింటెనెన్స్ కోసం ఎంతెంత ఇస్తున్నాం మనం ఇక్కడ? ఎన్నింటికి ధార పోస్తున్నామండి? వాళ్ళకి ఇంకో 50 రూపాయలు ఎక్కువ ఇస్తే నష్టం ఏమిటి? వాళ్ళు అడిగే వరకు మనం జీతం పెంచం, అడగకుండానే పెంచాలి. దయా పరిజనే, శాఠ్యం సదా దుర్జనే. ఇది చాలా నేర్చుకోవలసిన మాట. కొంతమంది పాపం అనుకుంటారు అమాయకులు, నేను అందరితోనూ మంచిగా ఉండడం అలవాటు, అందరితోనూ మంచిగా. దెబ్బైపోతాడు ఇలాంటి మనిషి. కలియుగంలో పనికిరాడు. అందరితోనూ మంచిగా ఉండకూడదు, మంచి వాళ్ళతోనే మంచిగా ఉండాలి. దుర్మార్గులతో ఎలా ఉండాలంటే గుణపంలా ఉండాలి కనపడితే, అప్పుడే మనం బతుకుతాం. అందరితోనూ ఒకలా ఉండమని వేదం, శాస్త్రం, పురాణం ఏదీ చెప్పలేదు. బుర్రా బుద్ధి ఉన్నవాడు ఎవడూ చెప్పడు. శాఠ్యము సదా దుర్జనే. మొండివాడు ఉంటాడు, మొండివాడితో మొండిగానే ఉండాలి. దుర్జనుడితో నువ్వు మంచిగా ఉండడం ఏంటంటే ఇంకా కొట్టేస్తాడు మొత్తం. వాడు మన మోసం చేశాడు, మళ్ళీ జీవితంలో ఎవరిని మోసం చేయనంత పాఠం చెప్పాలి వాడికి. ఆడైనా మగైనా సరే ఏ జాలి చూపించాల్సిన అవసరం లేదు ఇక్కడ. మనం మోసం చేశారు కదా, ఎందుకు ఊరుకోవాలి? అదే పౌరుషం అంటే. వారి కర్మాన వారైపోతారు, పోరు. మన కర్మనే వాడు పోవాలి. ఎవడు కర్మనే. ఇంకాస్త లోకు కడతాడు ఇక్కడ. ఇంత మోసం చేసిన వాడు గ్రహించుకోలేకపోవడం చేతకాని వాడు అంటాడు. పైగా ఇంకోసారి చేస్తాడు. లోకంలో బతకాలంటే ఇలా ఉండకూడదని భర్తృగారు సుభాషితాల్లో చెబుతున్నాడు. శాఠ్యము సదా దుర్జనే. మంచి వాళ్ళకే నువ్వు మంచివాడిగా ఉండు, మోసగాళ్ళకి మోసగాడే, మాయగాళ్ళకి మాయగాడే. నటశేఖర కృష్ణ సినిమాలన్నీ ఇలాగే ఉండేవి. మోసగాళ్ళకి మోసగాడు, మాయదారు మల్లిగాడు, ఇలాగే ఉండవు మొత్తం. మోసగాళ్ళకి మోసగాళ్ళలాగే ఉండాలి మనం. ఎందుకు మోసం? నువ్వెందుకు చేసావు? నువ్వు చేసావు, రెట్టింపు మోసం చేస్తా. నువ్వు 500కి నన్ను మోసం చేస్తే 5,000కి నేను మోసం చేస్తే మళ్ళీ గుణపాఠం జరిగాలి అన్నంత తెలివి ఉండాలండి. అప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అటెంటివ్ అంటారు దీన్ని. బాగా అటెంటివ్గా ఉండాలి, చాలా తెలివితేటలతో ఉండాలి. చేయడం ఎంత తప్పో మోసపోవడం కూడా అంతే తప్పు. నేను అడిగింది, ఎందుకు మోసపోతున్నావు? నువ్వు బీటెక్ చదువు, ఎంటెక్ చదువు, దేనికి నీ టెక్కు పని లేక, ఎదుటివాడు నిన్ను మోసం చేశాక ఎందుకు గ్రహించలేకపోయావు? సూక్ష్మ దర్శనం ఎందుకు లేదు? వాడు మాటలు చెప్పగానే పడిపోవడం ఏంటి? మాటలు చాలామంది చెప్తారండి, అవన్నీ వెంటనే పడిపోతాం మనం ఇక్కడ. ఆ తర్వాత అందులో చేరి అందులో లక్షలు కట్టేసి అప్పుల పాలు అయిపోయిన తర్వాత అప్పుడు ఏమిటో అలా నమ్మేశాం. నమ్మని వాడు చెప్పాడు. నమ్మక ద్రోహం ఇది చాలా విచిత్రమైన వాడు. నమ్మకం లేని చోట ద్రోహమే ఉండదండి. నమ్మకం ఉండబట్టే ద్రోహం. నువ్వు నమ్మడం నీదే తప్పు.
నమ్మడం నీదే తప్పు. ఎప్పుడు మనుషుల్ని నమ్మినట్టు ఉండాలి, నమ్మకూడదు. స్పష్టంగా చెబుతుంది శాస్త్రం. నమ్మినట్టు ఉండాలి అంటే వాళ్ళు బాధపడతారు కాబట్టి. మూడో కన్ను పనిచేస్తూనే ఉండాలి, లేకపోతే బతకలేమీలే. అందులో కలియుగంలో చాలా కష్టం ఇది. సాఠ్యం సదా దుర్జనే ప్రీతి సాధుజనే. మంచివాళ్ళు ఉన్నారు, వాళ్ళతో చాలా హాయిగా ప్రేమగా ప్రీతిగా ఉండాలి. వాళ్ళు ఏమైనా చిన్న పొరపాటున మాట అన్నా పెద్ద పట్టించుకోదు. మంచివాళ్ళు లోకానికి మేలు చేస్తున్నారు, వాళ్ళకి ఏదైనా చేద్దాం. నయో నృపజనే, ఎంత గొప్పవాడో భర్తృ. రాజకీయ నాయకులతో ఎలా ఉండాలో చెబుతున్నాను. నృపజనులు అంటే రాజకీయ నాయకులు. నయక అంటే నయంగా ఉండడం కాదు, లౌక్యం తెలిసి మాట్లాడాలి వాళ్ళతో. ఎవరైనా మన ఓటు అడగడం కోసం అయ్య బాబు మీకు కాకపోతే ఎవరికి వేస్తామండి అని చెప్పాలి. వాడి దగ్గర 2000 పుచ్చుకోవాలి, వేరే వాడి దగ్గర 2000 పుచ్చుకోవాలి, మనకి ఇష్టం వచ్చిన వాడికే వేసియాలి. ఇదే లెక్క. మొత్తం ఎన్నికల్లో మనతో అంతే జరిగింది. అందరి దగ్గర పుచ్చేసుకున్నారు, మొత్తం గుళ్ళో సంభావనలాగే. ఎవడికి ఇయ్యాలో వాడికి. వెరస ఏమైంది? హళ్ళికి హళ్ళి 0కి 0 డబ్బులు దండగయ్యాయి. ఇప్పుడు రాజకీయ నాయకులకు బాగా తెలిసి వస్తుంది, డబ్బులు ఇచ్చినా ఓటేయరండి, డబ్బులు ఇచ్చినా ఓటేయరండి. అర్థమైపోయి ఖచ్చితంగా రాజకీయాలు మారుతాయి. మీకు 5-6 ఏళ్లలో చూసుకొని డబ్బులు ఇవ్వడం మానేస్తారు. ఎవర్రా వేయర్రా ఎందుకు వచ్చింది. ఇదే ఉండాలని చెప్పాడు భర్తృ గారు. నయోన్ రూపజనే, రాజకీయ నాయకుల దగ్గర లౌక్యంగా వాళ్ళు లౌక్యంగా ఉండలేదా? వాడికి మనస్సులోనేమో నేను బాగా సంపాదించుకోవాలి, పెద్ద అధికారం అవ్వాలి, సీఎం అవ్వాలి, పిఎం అవ్వాలి. ఇదేమీ చెప్పకుండా నాకు అన్నీ బాగున్నాయండి, మా పిల్లలిద్దరూ అమెరికాలో సెటిల్ అయిపోయారండి, కేవలం ప్రజాసేవ చేద్దాం. ఇంకెవడు దొరకలే ఇక్కడ ఈ మాటలు నమ్మడానికే. ప్రజాసేవ చేద్దామని వచ్చాడు అమెరికా నుంచి. ఇక్కడ ఉన్నవాళ్ళు సరిపోలేదు మనకి. అమెరికా నుంచి దిగాడు ఈయన ప్రజాసేవకి. ఏమీ లేదు అక్కడ, గుర్తింపు లేక ఎవరిని ప్రత్యేకంగా చూడరు అక్కడ. ఇక్కడికి వచ్చేసరికి అందరూ దండాలు పెడతారు. పంచాయతీ సర్పంచ్ కూడా ప్రార్థనా నమస్కారాలు జరుగుతాయి, అందుకని వచ్చేస్తారు ఇక్కడికి. అయితే అక్కడ కూర్చోవచ్చు కదా. అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా పక్కన నుంచి వెళ్ళిపోతుంటే ఎవడో పట్టించుకోడండి. అమెరికా పద్ధతి అది. నేను 16 సార్లు తిరిగాను ఇప్పటికి, ఎవడో పట్టించుకోక ఇంకెళ్ళొద్దాం అనుకున్నాను నేను. ఇక్కడ మనకేమో బస్సులో నమస్కారం, ఆటోలో నమస్కారం, అన్ని నమస్కారం. అక్కడ ఎవడో పట్టించుకోడు. ఎందుకు వచ్చింది? పైగా నేను అమెరికాలో అవధానం చేస్తున్న ఒక అమెరికన్ విచిత్రమైన ప్రశ్న చేశాడు 20 ఏళ్ల కింద, నాకు ఎప్పటికీ గుర్తుంది. ఈ వేషంతో కూర్చుని ఇలా చేస్తుంటే మీరు ఈ వేషం లేకపోతే అవధానం చేయలేరా అన్నాడు. నాకు ఇప్పటికీ ఉంటుంది అది. అది ఇంటెలిజెంట్ ప్రశ్న అండి అది. ఈ వేషానికి మీ అవధానానికి ఏమైనా సంబంధం ఉందా? ఇది లేకుండా మీరు మామూలు ప్యాంటు షర్టు షార్టు టీషర్ట్ వేసుకుని మీరు చేయలేరా? చేయగలండి, గోచుగుడ్డ పెట్టుకుని కూడా చేస్తాను. అవే పద్యాలు వస్తాయి, కొత్త పద్యాలు ఎలా వస్తాయి. అది మేధాగతమైన ప్రజ్ఞ. పంచికి దానికి సంబంధమే ఉంది. నేను ఊరికే చెప్పాను, ఇట్స్ ఏ ట్రెడిషనల్ ఆర్ట్ అనేది, ఇట్స్ ట్రెడిషనల్ డెట్, సో వీ ఫాలో ఇట్. ఇది సంప్రదాయ కళ. సంప్రదాయ కళకి సంప్రదాయ వేషం ఏముంటుంది? మా దేశంలో హరికథకో వేషం, బుర్రకథకో వేషం, యక్షగానానికో వేషం ఉంటుందయ్యా. అలాగే అవధానానికి కూడా ఒక వేషం ఉంటుందంటే ఇట్స్ అప్రిషియబుల్ అని నమస్కారం చేశారండి వెంటనే. ఇది నా వృత్తికి సంబంధించిన వేషం. నేను ప్రవచనాలు చెబుతూ ఎలా ఉండకుండా ఎర్ర టీషర్ట్లోనూ నీలం బ్లూ జీన్స్ వేసుకొచ్చి ప్రవచనాలు చెప్పను నేను ఎక్కడ. మీరు వింటారా? వీడెవడని అడుగుతారు. అమెరికాలో భేదం ఉండకపోవచ్చు, ఇక్కడ ఉంటుందండి. మన ఇండియాలో ఉన్నాం, అమెరికాలో లేము. ఇక్కడ అక్కడ నాగరికత ఇక్కడికి తేకూడదు, ఇక్కడ నాగరికత అక్కడ కుదరదు. మంచిది, అదే సమాధానం. కానీ ఇది ఇంటెలిజెంట్ క్వశ్చన్. మన వాళ్ళు ఎవరు వేయరు. మేము అవధానం చేయగానే వచ్చే కామెంట్ సరస్వతి కటాక్షం, అంతే. ఇంకా సరస్వతి కనపడితే నాకు అర్థం కాదు. అవధానం ఆవకాయ పెట్టడం ఎందుకండి? ఆత్మజ్ఞానం ఇమ్మని అడుగుతామమ్మా, ఆత్మజ్ఞానం ఇమ్మని అడుగుతామమ్మా. అపూర్వమైన ఆత్మజ్ఞానం అడుగుతాం. కానీ అవధానం చేయడానికి అవధానానికి నేను చాలు, ఆవకాయ పెట్టడానికి మా ఆవిడ చాలు. సరస్వతి కటాక్షం అక్కర్లేదు దానికి. ఈ పిచ్చి మాటలు మాట్లాడకండి ఊరికి దయచేసి పిల్లల దగ్గర. ప్రతిదీ కటాక్షం కటాక్షం. వాడు కృషి చేయడాడు. ఇంకా కృషి చేయడం ఆ దండం పెడుతూ కూర్చుంటాడు. 40 ఏళ్ల బట్టి కృషి చేస్తే ఈ రోజుకి మీతో మాట్లాడే సమయానికి 11,282 పద్యాలు రాయగలిగానమ్మా నేను. 11,282. దీని అంతటిని ఒక కటాక్షంతో తోసేస్తే తోసేయండి. నాకు తెలుసు ఎంత కుళ్ళిపోయానో, నా ఇళ్ళకి తెలుసు, నా అన్నదమ్ములకి తెలుసు. రోజుకి 10 గంటలు చదివితే అవుతోంది ఇక్కడ. ఇది చెప్పాలి పిల్లలకి. మీరు దైవానుగ్రహం అన్నా అనుకోండి, వ్యతిరేకం కాదమ్మా. దైవానుగ్రహం లేకుండా మనిషి బతకడెక్కడ? వాయువు అంటే దేవుడే, అగ్ని అంటే దేవుడే, పంచభూతాలు దేవుడే. దైవానుగ్రహం లేకుండా ఏదీ జరగదండి. కానీ చేసిన కృషిని చెప్పడం మానే సరస్వతి కటాక్షం అంటే అది ఎలా వస్తుందని అడుగుతాడు వాడు. కష్టపడ్డ ఇంకా అమెరికాలో అలా అడగరండి, విదేశాల్లో అలా అడగరండి. మీరు దీనికోసం చేసిన కృషి చెప్పమంటాడు. మన దగ్గర ఇంటర్వ్యూలు అది ఉండదు. మీకు ఏదైనా గురువుగారు మంత్రోపదేశం చేశారు, వీడికి తెలుసు తత్తి కొడుక్కి మంత్రోపదేశంలో వచ్చేస్తాయండి ఇవన్నీ. వీడు వెళ్ళి ఆ గురువుగారి దగ్గర పారిపోతాడు. ఇప్పుడు గురువు గొప్పవాడు అయిపోతాడు.
మనకి ఎంతసేపు ఈ మ్యాజిక్ కావాలి, లాజిక్ అక్కర్లేదు. విదేశాల్లో చాలామందికి లాజిక్ కావాలమ్మా, మ్యాజిక్ దే డోంట్ యాక్సెప్ట్. దీని వెనకాల ఏముందో చెప్పండి అంటారు వాళ్ళు. అది నాకు నచ్చుతుంది నిజంగా, హేతుబద్ధత అంటే అది నాకు నచ్చుతుంది. మన దగ్గర తర్కం ఉంది, ఏమైంది కొత్త తర్కం అయిపోయింది ఇక్కడ. ఆ తర్కించాలి, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఏం చేశారు, ఏం తింటారు, ఎప్పుడు పడుకుంటారు, మీ క్రమశిక్షణ, మీ డైలీ టైం టేబుల్ ఏమిటని కూడా అడగాలి. అది కూడా ముఖ్యమే. మరి ఇవి ఏవి అడగమ్మని ఆయనకి అలా వచ్చేస్తున్నాయి. ఏటి వచ్చేది ఇక్కడ? ఈ నమ్మకాలు తగ్గించుకోవాలి. పిల్లలకి ఈ విషయాలు ప్రచారం చేద్దాం, కష్టపడితేనే ఏదైనా వస్తుంది. అందుకని నయోన్ రూపజనే రాజకీయ నాయకులతో ఎప్పుడూ లౌక్యంగానే మాట్లాడాలి. చేస్తారా అంటే చేస్తామని చెప్పాలి, మనకి ఇష్టమైతే చేస్తాను, లేతలేదు. ముఖం మీద నేను నీకు వెయ్యను, నువ్వు ఇన్ని కోట్లు మింగేసామన్నావు అనుకో, ఓటు మాట దేవుడు మర్నాటకు లేపేస్తాడు, ఇద్దరు రౌడీలు పంపించి అవి నాట్లు చూసుకోని చెబుతాడు, ఇది లెక్క అని లేపేస్తారు. ఎందుకు వచ్చిన గొడవమ్మా? దుర్జనుడితో స్నేహం ఎంత చేయడం ఎంత తప్పో, వైరం కూడా అంతే తప్పు అంటాడు భర్తృహరి. దుర్మార్గుడితో స్నేహం చేయడం తప్పు, వైరం కూడా తప్పే అంటాడు. ఎందుకని? దుర్మార్గుడు బొగ్గు లాంటి వాట. బొగ్గు కాలిన బొగ్గు ముట్టుకున్నావు అనుకో నీ చెయ్యి కాలుతుంది, ఆరిన బొగ్గు ముట్టుకున్నావు అనుకో మసి అంటుకుంటుంది. రెండు వద్దు, వదిలేదు, దానికి దూరంగా ఉండు. ఎందుకు వచ్చిన గొడవ? వైరం అంటే ఏంటి? కాలిన బొగ్గు ముట్టుకోవడం, మన చెయ్యి కాలిపోతుంది. పోనీ ఆరింది కదా, చల్లారాక ముట్టుకున్నావు అనుకో మసి అంటుకుంటుంది. ఎందుకు వచ్చింది బొగ్గు, ఎందుకు ముట్టుకుంటున్నావు అసలు నువ్వు? దుర్జనుడితో ఎప్పుడూ దూరంగా ఉండాలి, దుష్టులకు దూరముగా ఉండము. వాడితో స్నేహం వద్దు, వైరం కూడా వద్దు. వాడిని ఒక మాట అనొద్దామన్నా మనకు అనవసరం. వాడు పగబట్టేస్తాడు, కక్ష కట్టేస్తాడు. మనకు బోల్డ్ పనులు ఉన్నాయి, వాడికి మనం లేపేయడం ఒకటే పని. అది కూడా వాడు చేయడు, సుపారీ ఇచ్చే ఉండబెడతాడు ఇక్కడ. ఎందుకు వచ్చిన గొడవ? అందుకే అయ్యి బాబు మీకు కాకపోతే ఎవరికేస్తామండి అని చెప్పాలి. తర్వాత ఎవరికి వేయారో తెల్లారితే ఎవరికి వేసారో అన్నీ తెలుస్తాయి మొత్తం. ప్రీతి సాధుజనే నయో నృపజనే విద్వజ్జనే చార్జవం. విద్వజ్జనే చ పండితులతో ఆర్జవం. ఆర్జవం అంటే రుజు అనే మాట నుంచి వచ్చిందండి ఆర్జవం. పండితులతో, పెద్దవాళ్లతో, గురువులతో మాట్లాడేటప్పుడు లౌక్యంగాను వంకరగాను మాట్లాడద్దు. సూటిగా చక్కగా వినయంగా మాట్లాడు. ఎందుకంటే వాళ్ళు పండితులు, వాళ్ళు జ్ఞానులు, వాళ్ళు గురువులు, వాళ్ళు గౌరవించదగిన వాళ్ళు. నీ తెలివితేటలన్నీ అక్కడ చూపించద్దు. విద్వజ్జనేచ ఆర్జవం. వాళ్ళకు ఒక మాట ఇచ్చావంటే ఖచ్చితంగా నిలబడాలి. బాబు పలానా ఆయన మేము మీ ఇంటికి ఇన్ని గంటలకు వస్తాము అంటే అక్కడికి వెళ్ళాలి, ఆ సమయానికి వెళ్ళాలి. అనుకున్నాగా రాలేకపోయానండి, పెద్దవాళ్ళతో పనికిరాది. ఆయన నీకోసం కూర్చున్నాడు అక్కడ, నీకోసం కూర్చున్నాడు, నువ్వు వస్తావని టైం ఇచ్చి. ఒక అరగంట అటు కుదరదు అక్కడ. ఆర్జవం, ఖచ్చితంగా ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలి, అంతే లెక్క. దేశమంతా ప్రశంసించే ఇంజనీర్ ఉన్నాడే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. ఆయన ఇంజనీరింగ్లో అంత పెద్దవాడు ఎవరు ఇంకా. ఆయన ఏదో ఇంజనీరింగ్ కాలేజీలో ఎవరికో బహుమతులు ఇవ్వడానికి ఆయన ఎవరినో పిలిచారు. ఆయన ఒక చోటకు పిలిచారు, కర్ణాటకలో ఎక్కడో. అందులో ఏదో ఫస్ట్ వచ్చారు, వాళ్ళు వీళ్ళు ఇస్తుంటే అన్నాడు. ఇందులో ఫస్ట్ వచ్చిన అబ్బాయికి నేను 116 ఇస్తాను. ఈ మాట 100 ఏళ్ల క్రితం 116 అంటే అర్థం 10 సెంట్లు పొలం, అది 10-15 సెంట్లు పొలం, మామూలు రేటు కాదు. 100 ఏళ్ల క్రితం 116. అబ్బాయికి నాకు కనిపించవయ్యా, నేను అనుకోలేదు నేను ఇద్దామని, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు జేబులు, నేను ఇస్తాను, నువ్వు రేపు పొద్దున్న కనిపించి, నేను ఇక్కడే ఉంటున్నాను, నేను 116 ఇస్తాను అన్నాడు అని టైం చెప్పాడు. 10:30కి రమ్మన్నాడు ఆయన. ఆ అబ్బాయి ఆయన ఉండే చోటకి 10:30 కాకుండా 11కి వెళ్ళాడు. ఆయన ఇచ్చాడు. బాగుందయ్యా, వచ్చే సంతోషం అని ఇచ్చి కవర్ చేతిలో పెట్టాడు. వెళ్ళిపోతున్నాడు ఆ అబ్బాయి తీసుకొని. లేదు లెక్కెట్టుకో అన్నాడు. 100 ఉన్నాయి, 16 లేవు, లెక్కెట్టుకోమన్నాడు ఆయన. 16 తగ్గాను, అరగంట ఆలస్యంగా వచ్చావు కదా అందుకని 16 కోసేసానని చెప్పాడు. ఎందుకని? ఆ అబ్బాయికి సమయం విలువ తెలియాలి. నువ్వు ఒక పెద్ద మనిషికి, దేశం మొత్తం మీద ప్రథమ ఇంజనీర్ అయినటువంటి పెద్ద మనిషికి మాట ఇచ్చి నువ్వు అరగంట ఆలస్యంగా పెడతావా? అంటే ఆ అబ్బాయిలో నేను ఫస్ట్ అనే విషయం అప్పుడే ప్రవేశించేసిందండి. ఇవాళ మనం చేస్తున్న పొరపాటు అదేనమ్మా. ఎల్కేజీలో, యూకేజీలో, అసలు 10వ తరగతి లోపు పిల్లలకి ర్యాంకులు వస్తే దయచేసి పార్టీలు ఇవ్వకండి, ఎవరికి చెప్పకండి. ఆ విషయం రహస్యంగా ఉంచండి. డబ్బా కొట్టకండి వెళ్ళి ఇక్కడ మా అబ్బాయికి ర్యాంక్, వాడు ట్యాంక్ అంత లావైపోతాడు, ఇంకా ర్యాంక్ రాదు వాడికి. అదే జరుగుతుంది ఇప్పుడు. వెంటనే పార్టీ, ఎందుకంటే అందరి ముందు మనం గొప్ప చెప్పుకోవాలి ఇక్కడ. వాడు పాస్ అవ్వడానికి సరిపడ 30 కాకపోయినా 60 మార్కులు వస్తే చాలండి, వాడు జీవితంలో బాగుంటాడు. దేనికి? ర్యాంకులు పనిలేక. ప్రతివాడికి ర్యాంక్ రావాలి. ఎంతమందికి వస్తుంది ర్యాంక్? ఒకటికే వస్తుంది. ర్యాంక్ రాగానే మనం పార్టీ ఇచ్చామనుకో, వెంటనే వాడి గర్వం ప్రవేశించింది.
ఇంకోసారి ర్యాంక్ రాకపోయేసరికి వచ్చిన వాడి మీద అసూయ వచ్చింది. పిల్లల్ని మనమే చెడగొడుతున్నాం కదండి. ఆలోచిద్దాం. ఇది మార్పు అంటే. మారాలంటే మారండి, లేతే లేదు నాకే. ఇది మార్పు. ఈ మార్పు రావాలి ఖచ్చితంగా. ఎందుకు పార్టీలు ఇస్తున్నారు? దాంట్లో రాగానే ఇంకేదో చేసి, అంటే మన కుటుంబంలో ఏదో జరిగిపోతుంది మనకి చెప్పేయాలి. ఇక్కడ మొత్తం అందరిని పిలిచేసి నానా హడావుడు చేసి చివరికి అప్పుల పాలు అయిపోవాలి ఈ పార్టీల కారణంగా. ఒకసారి మళ్ళీసారి పరీక్షల్లో వాడికి రాకపోతే వాడు ఎంత కృంగిపోతాడండి. రెండోది అంటే ర్యాంక్ స్టూడెంట్ నలుగురు అన్నారు, వాడి గర్వం ప్రవేశించింది. వాడు ఇంకేమన్నా పట్టించుకోడు. మిగిలిన స్టూడెంట్స్ వాడికి దండం పెట్టాలనుకుంటాడు. వాడు ఈ గర్వం పోవడం కోసమే మోక్షగుండం విశ్వేశ్వరయ్య అంత పెద్ద ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి ఆ రోజుల్లో 116 ఇస్తానని చెప్పిన వాడే 16 కోసేసాడు. ఇదే మనం నేర్పాలి పిల్లలకి.